నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. కొన్ని సినిమాలు ఏంటో నెక్స్ట్ వచ్చే సీక్వెల్ కోసం మనం వెయిట్ చేస్తా ఉంటాం. ఎందుకో తెలియదు మనకి. అఖండ కూడా అదే. అయిపోయింది అప్పుడే సినిమా. ఆ ఫీల్డ్లోకి మనల్ని నెట్టేస్తుంది ఆ సినిమా అంతా. సో సెకండ్ సీక్వెల్ వస్తుందంటే అది ఇంకెంత బాగుంటుందో అని వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ మరో పక్క పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఎప్పుడా 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 అని వెయిట్ చేస్తున్నాం. సూపర్. ఈ రెండు సినిమాల్లోకి ఆంధ్ర కింగ్ కూడా దూరింది. ఎప్పుడైనా వెయిట్ చేసే టైంలో ఈ 3 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంచుమించుగా డేట్స్ క్లారిటీ లేదు, బట్ ఇంచుమించుగా అదే డేట్స్ ఉండొచ్చు. సో అఖండ, ఓజీ ఇవన్నీ పోటాపోటీగా అనేది ఒక వార్త. అఫ్ కోర్స్ ఫ్యాన్స్కి పండగ అనుకోండి. ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళకి కొన్ని సీజన్స్ ఉంటాయి. ప్రతి బిజినెస్కి కొన్ని సీజన్లు ఉన్నట్టు సినిమా వాళ్ళకి కూడా మెయిన్ సీజన్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్, దసరా, క్రిస్మస్ సంక్రాంతి కలిపి ఒకటి. సో క్రిస్మస్ కన్నా సంక్రాంతినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలామంది సినిమా పండగ. సో ఇప్పుడు మళ్ళీ సెప్టెంబరు ఎందుకు ఈ రెండు అఖండ 2 అండ్ ఓజీ అని అనుకుంటున్నారంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఈసారి అక్టోబర్ 2 విజయదశమి. ఇప్పుడు దసరా, దీపావళి, క్రిస్మస్ ఈ 3 ఇంచుమించుగా ఒక దగ్గర నుంచి వచ్చిన స్ట్రెచ్. అదే చెప్తున్నాను, ఈసారి దసరా ముందుకు వస్తుంది. గాంధీ జయంతి రోజే విజయదశమి, అదే దసరా అక్టోబర్ 2కి. ఓకే, సో 2 అంటే అక్కడికి సరిగ్గా 9 రోజులు ముందు, అంటే సెప్టెంబర్ 23, 24కు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. సో నవరాత్రులు స్టార్ట్ అంటే దసరా హాలిడేస్ పిల్లలకి ఇచ్చేసినట్టే కదా. సో మేబీ సెప్టెంబర్ 2nd వీక్ అలాగా, లేదా 3rd వీక్లో కానీ ప్లాన్ చేసుకుంటే, ఒకటి 2nd వీక్, ఒకటి 3rd వీక్ ప్లాన్ చేసుకుంటే హాలిడేస్ అంతా కొల్లగొట్టుకోవచ్చులే, మంచి కలెక్షన్స్ అనే కాన్సెప్ట్లో ఉంటారు ప్రొడ్యూసర్స్. అఖండ ఎలాగో అఖండ 1 బ్లాక్ బాస్టర్ కాబట్టి 2 మరి ఇంకా ఎలాగ ఉంటుంది. కేజీఎఫ్ వచ్చింది, 2 మీద మంచి ఎక్స్పెక్టేషన్. అలాగే బాహుబలి 2 కూడా మంచి ఆటోమేటిక్గా హైప్ వచ్చేస్తుంది. దానితో బాలయ్య సినిమా, కొత్త వాళ్ళతో పరుగులు పెట్టే ఏకైక సీనియర్ సూపర్ స్టార్ ఎవరంటే బాలయ్య. ఏందో నాకు బాలకృష్ణ గారి టాపిక్ అంటే ఎంతసేపు మాట్లాడాలి. అదే ఆయన నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనాలి. ఒక పాజిటివ్ వైబ్ అది. అంటే ఆ యాక్టింగ్ కోసము, ఆ సినిమాల కోసము, అది కాస్త కాంట్రవర్సీ అని అనిపించినా సరే ఒక హెల్దీ స్మైల్ అనిపిస్తుంది. కాంట్రవర్సీ ఒకటిను ఒక ఇండస్ట్రీలో 50 ఏళ్ళుగా మనుగడ కొనసాగించడం చిన్న విషయం కాదు. హీరోగా అది నిజంగా లెజెండరీ బాలయ్య. అండ్ ఇంకోటి చూడండి, ఎక్కడ మనకి మల్టీ స్టారర్ కనిపించదు. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే, ఎంతసేపు ఫ్యాన్స్ ఏదైనా వస్తే అడ్డుపడితే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే కొట్టారనే కానీ ఆయన మీద ఇప్పుడు ఆయన ఇలాంటి చెత్త పని చేశాడని, మిస్బిహేవ్ చేశాడని ఎక్కడా ఉండదు చూడండి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. మేబీ గాడ్స్ గిఫ్ట్ అవ్వచ్చు, ఆయన ప్రవర్తన అవ్వచ్చు. పైగా నెపోకిడ్డు, ఎన్టీఆర్ గారు వారసుడిగా ఎప్పుడుకి ఏమాత్రం చేసినా నేమ్ పోతుంది కదా, అది ఎప్పుడు ఆ బాధ్యతగా ఉంటాడు ఆయన. కాబట్టి బాలయ్య. ఇక ఓజీ అంటారా, డిప్యూటీ సీఎం, పైగా బాలయ్య ఒకే కూటమికి చెందిన వ్యక్తులు. బాలయ్య గారు ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే. పైగా ఈయన రాజకీయాల్లోకి వచ్చేసరికి సినిమా గ్యాప్ వచ్చేసింది. ఒకవైపు హరిహర వీరమల్లు, ఓజీ ఎప్పుడు అంటే సెప్టెంబర్ అంటున్నారు. అది కూడా ఊరిస్తుంది. సో హెల్దీ కాంపిటీషన్ కావాలంటే ఒక శుక్రవారం గ్యాప్ తీసుకుంటారేమో. ఈ శుక్రవారం ఒక సినిమా, నెక్స్ట్ శుక్రవారం ఇంకో సినిమా. సరే పెద్ద హీరోలది ఇది కామన్ అంటే మరలా రామ్ పోతినేని ఆయన సినిమా కూడా ఏదో వస్తుందంట కదా, ఆంధ్రా కింగ్ తాలూకా. సో ఆంధ్రా కింగ్ అనేవాడు ఒక సినిమా హీరో. ఆ హీరోకు ఉండే ఫ్యాన్ ఈయన. ఆ హీరోగా యాక్ట్ చేసింది ఉపేంద్ర గారంట, మన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు. సో ఉపేంద్ర గారికి ఒక పెద్ద ఫ్యాన్ ఈయన. సో ఆంధ్రా కింగ్ అది ఒక సూపర్ స్టారు. ఆ ఇమేజ్ తగ్గ ఈయన ఒక కింగ్ తాలూకా అని పెట్టి టైటిల్ పెట్టుకున్నారు. సో మంచి కథతో వస్తున్నాడు ఈసారి. మళ్ళీ మధ్యలో స్మార్ట్ కాకుండా ఒక ఎనర్జీ ఉంటదండి ఆ అబ్బాయిలో. ఎనర్జెటిక్. చాలా మంది వింటూ ఉంటారు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు అబ్బాయి అంటారు. ఆ ఓవర్ పక్కన పెట్టేస్తే ఆ కాన్ఫిడెన్స్ మాత్రం కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఎనర్జెటిక్ కూడా. అంటే సెట్ లో నేను నాకు వినబడిన వరకు బాగా ఎనర్జెటిక్గా ఉండేది రవితేజ ఒకరు, రామ్ ఒకటి అంట. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు అదే ఎనర్జెటిక్గా ఉంటారంట. సో ఎనర్జెటిక్ స్టార్ అని వచ్చినందుకు ఆ నేమ్ సార్థకత. పైగా ఆయన హిట్టు ఫట్టు, ఈ ఫ్యాన్స్, ఈ పాకులాడ్డు, ఆయన పని ఏదో ఆయన చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు మనకు వాళ్ళు కనిపించడు. అవును, అది గొప్ప విషయమే. అంటే ఎక్కడ ఏ వివాదాల్లో కూడా ఉండడండి, అది ఏ టాపిక్ లోనూ ఉండడు ఆయన. ఆ ప్రమోషన్ వరకు కూడా ఇది ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు వాళ్ళు.
గ్రూప్ గానే ఉంటుంది. గ్రూప్ గాని ఇంటర్వ్యూ అవును, ఇస్తారు. అవును. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనబడరు ఎప్పుడు వాళ్ళు, కనబడరు. ఎక్కడ కనబడరు అవును, మనకి. అవును. అంటే అలా ఉండడం కూడా ఆ గొప్ప విషయమే. డిసిప్లిన్ పెట్టుకున్నారేమో ఈవెన్ వాళ్ళు. నాగ చైతన్య ఒకరు, ఈయనొకడు ఉమ్, చాలా అలాగే ఉంటారు. ఎప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ ఏ ఆడియో ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళకి పేరెంటాలకు వెళ్ళారని కానీ, ఉమ్, లేదా పలానా ఇష్యూస్లో దొరికి ఏమి ఉండదు. మళ్ళీ సినిమా ఈయన ఎప్పుడు చేస్తాడు సినిమాలు అనుకుంటాం. అవును. అది స్టార్ట్ ఓపెనింగ్ అయినట్టు కూడా మనకు తెలియదు ఒక్కోసారి. అంటే సో ఇప్పుడు ఇవి అంత మన మన యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక గ్రూప్ గా ఉండి పార్టీలు చేసుకుంటున్నట్టు ఉన్నట్టు ఫొటోస్ అన్ని రిలీజ్ అవుతుంటాయి. అవుతుంటాయి. ఈయన విషయాలు వీళ్ళకి ఎక్కడ రావు కనబడరు రావు. అసలు. పైగా ఇతను కూడా ఒక విధంగా నెపోకిడ్డే. అంతే కదా. స్రవంతి మూవీస్, స్రవంతి రవికిషోర్ గారు తమ్ముడు గారు అబ్బాయి ఎవరో ఆయన కదా. ఉమ్, సో అంత ఇది ఉండి కూడా అసలు మీరు అన్నట్టు ఫస్ట్ దేవదాస్ సినిమాకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక 100 ఆడిషన్స్ చేస్తే ఈయన తీసుకొచ్చారు వైవిఎస్ చౌదరి గారు అని చెప్పారు. కానీ సినిమా హిట్ అయిన తర్వాత రివీల్ చేశారు స్రవంతి అవును. రవికిషోర్ గారు తాలూకా ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి ఏదో అని. సో అంటే అలా ఉండడం కూడా గొప్ప విషయమే మరి కదా. సో అట్లా ఆయనది కూడా వస్తుందంట. ఏదైనా కథాబలం ఉంటుంది. ఈ స్టార్స్ ఇది ఓపెనింగ్కి వస్తే రావచ్చు, కానీ సినిమా ఏమాత్రం బాగుంటేనే ఆడుతుంది, బాగాలేకపోతే అంత పెద్ద హీరో ఏదైనా చెప్పలేం. కానీ ఇప్పుడు ఎలా ఉండవు, ఇప్పుడు అఖండ ఉందండి, అదొక మంచి అంటే ఒక మంచి కథతో వెళ్ళిపోయారు వాళ్ళు. అవును, సో అవును. 2 దానికి సీక్వెల్ అంటే ఎక్కడి నుంచి మళ్ళీ కొనసాగించే అవకాశాలు ఉంటాయి అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అఖండ 1 క్లైమాక్స్లో తమ్ముడు కూతురు ఉమ్, ఆ, వచ్చి బుడ్డి పాప. పట్టుకుంటే ఒక్కసారిగా అంటే అటువంటి సన్యాసులకి, యోగులకి, లేదంటే వాళ్ళు అఘోరిలకి ఉమ్, emotions. ప్రేమ పాశం అవే ఉండకూడదు కూడా. అంటే వాళ్ళు ఎంతసేపు భగవద్ధ్యానంలో ఉంటారు. ఆయన డైలాగ్ కూడా చెప్తాడు కదా, మీకుంటాయేమో మాకుండవు అని చెప్పి. ఆయన చీమని కాపాడుతాడు అప్పుడు ఒకసారి. అవును, అవును, ఆయన అవును. ఎందుకు ఇలా చంపుతున్నావు అడుగుతాడు ఆయన ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్. సో అట్లాగా అటువంటి క్యారెక్టర్కి ఒక్కసారి ఒక పిల్లల ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కదా, అవును కదా. భగవంతుడితో పోల్చుతాం చిన్నపిల్లల్ని. సో అటువంటి భగవంతుడి కనెక్షన్తో ఈయన మళ్ళీ ఈ సాంఘిక జీవితంలోకి వచ్చాడా లేదా, మళ్ళీ లేదంటే పాప కోసం ఏమైనా చేశాడా, అది చెప్తారు కదా, ఉండిపో అని, ఉండను అని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతారు. బట్ నీకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పిల్లు నేను వస్తా అని చెప్పి ఆ పాపకి అభయహస్తం ఇచ్చి వెళ్తాడు అవును. కాబట్టి. సో మళ్ళీ ఈ బోయపాటి చాలా మేధావి, ఆయన చిన్న పాయింట్ పట్టుకుని లాగుతాడు అది. అవును. సో అట్లా మేబీ పాప పెద్ద అయిన తర్వాత వచ్చే కష్టమేమో. మళ్ళీ ఇవి చూసారా మీకు, ఆ త్రిశూలము ఉమ్, అది తిరగడము ఉమ్. కాస్త అవును, అది చాలా ట్రోల్ అయ్యింది. కానీ కదా మరి. మీరు అన్నట్టు బాలయ్యకే చెల్లింది బాలయ్య అది. గారికే చెల్లుతుంది అది. అలా అవి లేకపోతే ఎంజాయ్ చేయలేము అబ్బా, చేయలేం, మాకు చేయలేం. కావాలి అవి. ఆ మాస్ ఉంటేనే మనం చూడగలం. అవును. సో చూడాలి మరి అది, మరి ఓజీ కాన్సెప్ట్ ఏంటో. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆ, చూడాలి. గురుగారు అన్ని గన్లు, ఎప్పుడు గన్లు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. ఆ, సో గన్లు కనబడగానే స్టోరీ ఒప్పేసుకుంటారంట ఆయన. సో అది ఈ మెయిన్ ఈ రెండింటికి ఎక్కువ పోటీ ఉండొచ్చు. ఉమ్. కొంచెం గ్యాప్ తీసుకొని ఆంధ్ర కింగ్ వస్తే రావచ్చు. కానీ మీరు అన్నట్టు అఖండకి ఓజీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఉంటది. ఇద్దరు సూపర్ స్టార్లు కాబట్టి. రామ్ పోతిని కూడా ఆ ఎనర్జీ లేకపోతే కథలు ఉండవు ఆ అబ్బాయి. అవును, అవును. సో చూడాలి. థ్యాంక్ యూ అండి.